సేవా కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముందుంటారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు. పిఠాపురం పట్టణం మిరపకాయల వీధిలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం నిరుపేదలకు బియ్యాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్, పిఎస్ఎన్ మూర్తి, రాయుడు శ్రీను, అద్దంకి వెంకటరమణ, నామా దొరబాబు, సురవరపు సుబ్బారావు, మొల్లి నాగమరిడిరాజు, పిల్లి చిన్న, సోము సత్యబాబు, కొరుప్రోలు శ్రీను, సోనాబాబు తదితరులు పాల్గొన్నారు. నగేష్ గారు, మూర్తి గారు, అలాగే పెద్దలందరూ కూడా, బ్యాంక్ డైరెక్టర్ గారు అందరూ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే వేసవి కాలంలో మన ప్రజలు మన గ్రామంలో మన టౌన్లో ఇబ్బంది పడకూడదన్న సదుద్దేశంతో అందరూ కలిసి ఈరోజు చలివేంద్రం స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలి. వీరిని చూసి ఇంకో 10 మంది ఈ విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పి మన పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కోరుతున్నాం.